మరి శివపార్వతులు ఇద్దరూ కూడా గంగానది మీదుగా కాశీకి వెళ్తున్నారు. అప్పుడు చాలా మంది గంగానదిలో స్నానం చేస్తూ కనిపించారు. వెంటనే పార్వతీదేవి మనసులో ఒక సందేహం వచ్చింది. స్వామి, చాలా మంది గంగానదిలో స్నానం చేస్తున్నారు కదా! నిజంగానే వారి పాపాలు పోతాయా? అలా అయితే వారి కర్మ ఫలితం అనుభవించకుండానే వాళ్ళు విముక్తులవుతారా? అని అడుగుతుంది. వెంటనే శివుడు నవ్వి, పార్వతి, నేను నీకొక విషయం చెప్తాను. దాన్ని అలాగే ఆచరించు. నీకే విషయం తెలుస్తుంది అని చెప్పారు. వెంటనే పార్వతీదేవి ఒక వృద్ధ మహిళ వేషంలో గంగానది దగ్గరికి వెళ్లి అక్కడ మునిగిపోతున్న ఒక వృద్ధుడిని చూపించి, దయచేసి నా భర్తను రక్షించండి, దయచేసి నా భర్తను రక్షించండి అని అరిచింది. వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా పరుగు పరుగున వచ్చి రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే ఆ వృద్ధ మహిళ, దయచేసి పాపాలు చేసిన వారు ఎవరైనా ఉంటే నా భర్తని ముట్టుకోవద్దు. ఎందుకంటే మీరు రక్షించినా ఆయన చనిపోతారు, లేదా రక్షించిన వారి తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పింది. వెంటనే అక్కడున్న వారందరూ కూడా భయపడి వెనుతిరిగారు.